రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పాస్టర్ అభినయ్ దర్శన్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రెడ్ టీవీ దగ్గర ఉంది. ఎస్, అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పాస్టర్ కాదు, నిజం చెప్పాలంటే ఒక ఉమెనైజర్. అతనికి అమ్మాయిలన్నా సినిమాలన్నా చాలా చాలా పిచ్చి. ఎస్, అభినయ్ దర్శన్ 3 సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆ 3 సార్లు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నాడంటే, మొదటగా 2029లో నేను పేరు చెప్పను, పేరు చెప్పి ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను, ఎందుకంటే వారు నాకు తెలుసు. 2019లో ఒక మహిళని ఇదే రకంగా పెళ్లి చేసుకున్నాడు, కట్నం కూడా తీసుకున్నాడు. సుమారుగా 1.5 కోటి వరకు కూడా కట్నం తీసుకున్నాడు. ఆ మహిళ కూడా బ్యాంక్ జాబ్ ఎంప్లాయ్. సో ఆమె నెలకి ఇతనికన్నా ఎక్కువగా సంపాదిస్తుంది. అయితే ఆ సంపాదనతో సినిమాలు తీస్తాను, సినిమాలు చేస్తానని చెప్పి ఆ వచ్చిన జీతం డబ్బులు, ఆమె పైన లోన్లు ఇవన్నీ కూడా పెట్టి, డబ్బులన్నింటిని కూడా సినిమాల్లో పెట్టి హీరోయిన్లతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఆ డబ్బులన్నీ కూడా మొత్తం కూడా పోగొట్టేశాడు అభినయ్. రైట్, ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అనుకోవచ్చు. కానీ ఆ మహిళ ఈరోజు బయటకు వచ్చి వాస్తవాన్ని చెప్తుంది. నన్ను మోసం చేశాడు, ఇట్లా నా డబ్బుల్ని నన్ను వాడుకుని నా బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మహిళ అతనికి దూరంగా ఉండి 2 ఆడబిడ్డలు అయితే ఆ ఆడబిడ్డలు ఇద్దరిని కూడా పెంచుతూ అలా నెట్టుకుంటూ వస్తుంది. ఇతను మాత్రం సినిమాల్లోకి వెళ్ళిపోయాడు, మణికొండకి షిఫ్ట్ అయిపోయాడు. సినిమాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి 2 హీరోయిన్లు పక్కన వేసుకుని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ విగ్గుతోని, అతనికి జుట్టు లేదు పాపం, ఆ విగ్గుతో ఆ స్పెట్స్ పెట్టుకుని మొత్తం కూడా హల్చల్ చేశాడు. సో దీంతో డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. సినిమా అట్టర్ ఫ్లాప్, ఎవడు చూస్తాడు ఈ సినిమాలు. సో దీంతో మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళ్ళి నేను మారిపోయాను, నేను మార్పు చెందాను, ఇప్పుడు నేను పాస్టర్గా అవతరిస్తున్నా అంటూ కూడా మళ్ళీ పాస్టర్గా అవతరించి మళ్ళీ ఆమె పైన కొన్ని లోన్లు తీసుకుని మళ్ళీ ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి మళ్ళీ పరారైపోయాడు. అలా మొదటి భార్యతో ఇలాంటి విభేదాలు ఉన్నాయి. తర్వాత 2వ భార్య విజయనగరానికి సంబంధించిన మహిళ, ఇక 3వ భార్య విజయవాడకి సంబంధించిన మహిళ. వాళ్ళిద్దరూ వచ్చి బయటకైతే చెప్పలేదు, కానీ వాళ్ళిద్దరిని కూడా మోసం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక అభినయ్ దర్శన్ పైన విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఇటువంటి ప్లేసెస్లో క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇక వరకట్నపు కేసులు కూడా అతని పైన కడపలో నమోదయ్యాయి. ఇతను పాస్టర్ కాదు, ఇతను అంటే ఒక పెద్ద దొంగ పాస్టర్. సో ఇతనికి సంబంధించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ మా రెడ్ టీవీ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది. ఇతను ఎంత నీచ్ కమెంట్ కుత్తే అంటే, పవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఇతను బయటకు వచ్చి పవీణ్ పగడాలని చంపేసింది హిందూ ఆ వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులే, అతనికి కావాలని చెప్పేసి చంపేశారని ఈ మతానికి సంబంధించిన ఘర్షణలు పెట్టడమే కాకుండా క్రైస్తవ సమాజాన్ని దగ్గర నుంచి వారి దగ్గర డబ్బులు గుంజుకోవడానికి పవీణ్ పగడాల ఏంటది సంతాప సభ ఏర్పాటు చేస్తున్నాం, అక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాం, గళం విప్పబోతున్నాం, ప్రశ్నిస్తాం, ఇలాంటి పేర్లు చెప్పి 10 నుంచి 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000, లక్షల రూపాయల వరకు కూడా క్రైస్తవ సమాజం దగ్గర అభినయ్ చాలా డబ్బు దోచుకున్నాడు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా ఇక బిగిన్ చేశాడు. తర్వాత రాజమండ్రి, విజయనగరం, ఇప్పుడు పాడేరు ఇటువంటి నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఎవరైతే గిరిజనులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి 100 రూపాయల స్కాన్, అంటే 100 రూపాయల వరకు నచ్చితే కొట్టడం కాదు, ఆ స్కాన్ చేస్తే 100 రూపాయలు చూపిస్తుంది. అలా 100 రూపాయలు ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా, ముఖ్యంగా ఈ కొండచర్య ప్రాంతాల దగ్గర గిరిజనుల్ని టార్గెట్ చేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడు ఈ బాస్టర్డ్. ఈ విగ్గు పాస్టర్ని అసలు ఏం చేయాలంటారు? ఇలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలంటారు? ఇలాంటి మత ఘర్షణలు పెడుతున్న ఇలాంటి పాస్టర్ని అసలు ఏం చేయాలంటారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. ఇక కడప, విజయనగరంలో కూడా ఇతని పైన క్రైమ్ కేసులు ఉన్నాయి. వరకట్నపు వేధింపులకి గురి చేస్తాడనే కేసులు కూడా ఇతని పైన ఉన్నాయి. నాకు తెలిసి ఇతని పైన 20 నుంచి 30 కేసుల వరకు కూడా ఉన్నాయి. గతంలో పవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కూడా ఇదే రకంగా మత ఘర్షణలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా రాజమండ్రిలో కూడా ఇతని పైన కొన్ని కేసుల్ని నమోదు చేశారు.
2019లో ఒకరు, 2021లో ఒకరు, 2024లో ఒకరు. ఇది రీసెంట్గా ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కానీ ఇతని వల్ల చాలామంది బాధితులు ఉన్నారంట, మహిళలు. ఈ దొంగ పాస్టర్ వల్ల బలైపోయిన మహిళలు ప్రార్థనా మందిరానికి పాపం ఏదో సేవ చేసుకుందామని వచ్చి దేవుడికి ఇతని చేతిలో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో రైట్, మా ముందుకు వచ్చి ఎవరైనా సరే చెప్పే ప్రయత్నం చేస్తే మా రెట్టివి ఖచ్చితంగా నిజాలను కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. సో ఇలా 2019, 2021, 2023, 2024 ఇలా సంవత్సరానికి ఒక మహిళతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఆడబిడ్డల్ని మోసం చేసిన వ్యక్తి ఈ అభినయ్ పాస్టర్. ఇక మీ అందరికీ తెలిసిందే, పాడేరు కాన్స్టిట్యున్సీలో అతను ఏం చేశాడో. గిరిజనుల్ని మోసం చేసి ఒక టీమ్గా ఏర్పడి ఫేక్ అటాక్ చేయించుకుని అంత డ్రామా క్రియేట్ చేశాడు. ఎలాగో సినిమాలో అనుభవం ఉంది అతనికి, గతంలో ఒక 4-5 సినిమాలు తీశాడు. అవి కూడా చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. ఆ సినిమా డీటెయిల్స్ కూడా మా రెట్టివి బయటికి తీసుకొచ్చి ఇలా ఆ సినిమా ఆ ఫక్కీలో మొత్తం కూడా అతను ఎంత అద్భుతంగా నటించాడంటే నిజంగా ఖచ్చితంగా అతనికి ఆస్కార్ లెవెల్ అవార్డు ఇవ్వాల్సిందే. ఎక్కడ అడవిలో కళ్ళార్పాడో అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు కూడా ఎక్కడ కనురెప్ప తెరవలేదు అభినయ్ పాస్టర్. ఎంత అద్భుతంగా నటించాడు. ఖచ్చితంగా ఇతని పోలీసులు అరెస్ట్ చేశారు, ఓకే. క్రైస్తవ సమాజానికి ఇతన్ని అప్పచెప్పనండి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అప్పచెప్తే ఏం చేస్తారు? క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది? క్రైస్తవ సోదరులారా మీరందరూ కూడా ఏం చేస్తారు? అభినయ్ పాస్టర్ని మీకు అప్పచెప్తే ఏం చేస్తారనే విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ విగ్గు పాస్టర్, ఈ విగ్గు అసలు కనీసం అంత బీరు బాటిల్తో కొట్టేశారు, బదలు కొట్టేశారు, తలలో పగిలిపోయే, బ్లీడింగ్ అయిపోయింది, రక్తం కారుతుంది, కత్తులతో టకా టకా పొడి చేశారు అని చెప్పిన వ్యక్తి కనీసం ఎక్కడా కూడా విగ్గు తీయలా. తల పగిలిపోతే కనీసం ట్రీట్మెంట్ చేయడానికి విగ్గు తీసి డాక్టర్లు స్టిచెస్ చేస్తారు కదా, ఆ కుట్లు వేస్తారు కదా, అలా కనీసం విగ్గు కూడా తీయలే. అప్పుడే ఇతనిపైన డౌట్ వచ్చింది పోలీసులకి. ఇక వీడియోలో చాలా చాలా క్లూస్ దొరికే పోలీసులకి. ఇతని గురించి భారీగా ఏమి ఎవిడెన్స్ సేకరించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే వీడియోలు పాస్ చేశాడో బయటికి, ఆ వీడియోలోనే దొరికేస్తాడు. ఎలానో తెలుసా? వైట్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఒక ప్లేస్లో ఏమో ఇలా పడిపోయి ఉన్నాడు, కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు. కట్ చేస్తే ఆ అబ్బాయి, సార్ అయ్యగారు 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 అని చెప్పేసి ఆ అబ్బాయి అతన్ని కాపాడడం, బాటిల్తో నీళ్ళు తాగించు ఇవన్నీ చేశాడు. మళ్ళీ జనాలు వచ్చేసరికి మళ్ళీ పడిపోయి ఉన్నాడు. పడిపోయి నన్ను కూడా కొట్టేశారు, నా ఒళ్ళంతా హోనం అయిపోయింది, నా కాలు చెయ్యి ఇరిగిపోయింది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తే అది కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఏ రకంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇకపోతే రీసెంట్గా అభినయ్ దర్శన్ ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ ముందు కుక్కలా మాట్లాడాడు. యాక్చువల్గా కుక్క మాట్లాడదు, కుక్క విశ్వాసంగా ఉంటుంది. కుక్కతో కూడా పోల్చడం అంత మంచిది కాదు. అసలు ఇతన్ని ఎవరితో పోల్చాలో కూడా, ఏ జంతువుతో కూడా పోల్చడానికి లేదు. సో ఈ దొంగ పాస్టర్ ఏమన్నాడంటే, నన్ను కొట్టే ముందు జై శ్రీరామ్ అని కొట్టారు సార్, జై శ్రీరామ్ అని కొట్టారు సార్ అంటూ కూడా చెప్పిన మాటలు ఇప్పుడు ఉన్నాయి, రికార్డ్ అయినాయి. అంటే 2 మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు అభినయ్ దర్శన్. ఇలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలి? 3 మహిళల్ని మోసం చేశాడు, వాళ్ళ జీవితాలతో వాడుకున్నాడు, వారి పేరు పైన లోన్లు తీసుకుని వారిని వదిలేశాడు, వారితో కన్న బిడ్డల్ని వదిలేశాడు. ఇటు క్రిస్టియన్ సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి, నేను పోరాడతానని చెప్పేసి వీరి దగ్గర డబ్బులు దోచుకుని వారిని మోసం చేశాడు. ఇక వీళ్ళు చీకొట్టేశారు. ఇతని ప్రార్థనా మందిరాలకి ఎవరు రావట్లా, ఇతని ప్రేయర్స్ ఎవరు వినట్లా, ఇతను ఎంత చెప్పినా ఏమి ఎవరు పట్టించుకోవట్లా. ఇక యూట్యూబ్లో కూడా ఇతని గురించి మొత్తం కూడా దుష్ప్రచారమే ఉంది, ఇతను అసలు మంచోడు కాదు అని చెప్పి. ప్రవీణ్ పగడాల గురించి ఒక ఆడియో లీక్ అయిన తర్వాత అసలు ఎవ్వరో దేకను కూడా దేకట్లా. సో దీంతో రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు. రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి భరోసా పార్టీ అని ఒకటి పేరు పెట్టి తర్వాత ఇలా ఈ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మత మార్పిడి చేస్తూ వారి దగ్గర డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నించి, ఏదో ఈ నాయకులు సరిగ్గా చేయట్లేదు, ఈ నాయకులు సరిగ్గా ఇక్కడ పాలన లేదు, వీళ్ళకి వాటర్ లేదు, కరెంట్ లేదు,
సౌకర్యాలు లేవంటూ కూడా మాట్లాడుతూ వారి దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు గుంజుకొని డబ్బులు వాళ్ళ పాపం కష్టం చేసుకున్న డబ్బులు అవన్నీ కూడా ఆ గిరిజనులు వారు మొత్తం డైలీ వేజెస్ పనులు చేసుకుంటారు, కూలీ పనులకు వెళ్తారు వాళ్ళు. అలాంటి వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అభినయ్. నిజంగా చెప్పాలంటే అలా డబ్బులు తీసుకున్నాడు కాబట్టే ఆ పాపమే ఈరోజు ఇతన్ని పట్టించింది. నేనైతే ఖచ్చితంగా అదే చెప్తాను. సో అలా అవతారం ఎత్తి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఈ అభినయ్ పాస్టర్. ఒకటా రెండా, ఎన్ని కేసులు ఉన్నాయి ఇతని పైన, ఇంకా చాలా ఉన్నాయి. పోలీసులు ఇంకా చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. లోతుగా దర్యాప్తు చేసి ఇతన్ని మొత్తం బయట పెడతారు. ఖచ్చితంగా ఇతనికి విగ్గు తీసి చితక్కొట్టడం ఖాయం. 3rd డిగ్రీ చేయాల్సిందే ఇతనికి. ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని మోసం చేశాడు, క్రైస్తవ సమాజాన్ని తలదించుకునేలా చేశారు. ఇతని వల్ల ఉన్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవమానం జరిగింది. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. సో గైస్, ఇతను ఏం చేయాలంటారు ఇతన్ని? మీ కమెంట్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు? ఇతన్ని ఏ చెప్పుతో కొట్టాలంటారనే విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.